నమస్కారం. కేవీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. ఫిబ్రవరి 11న ఎన్నికలు జరగనుండగా 13న ఫలితాలు వెలువడనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. కాగా షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 7 నగరపాలక సంస్థలు 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సమావేశమై ఎన్నికల నిర్వహణపై చర్చించారు. అనంతరం ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు. షెడ్యూల్ విడుదలతో తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నెల 28వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 30వ తేదీతో నామినేషన్ల స్వీకరణకు గడువు ముగియనుంది. ఈ నెల 31న స్క్రూటినీ నిర్వహించి పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా వెల్లడించనున్నారు. ఫిబ్రవరి 1న తిరస్కరణకు గురైన నామినేషన్లపై అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 3వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు గడువు తేదీ. అదే రోజు అభ్యర్థుల తుది జాబితా ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 52,43,000 మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 13న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. విద్యుత్ మరమ్మతులు చేస్తున్న రైల్వే ఎలక్ట్రీషియన్ కు కరెంటు షాక్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది. గమనించిన సిబ్బంది వెంటనే క్షతగాత్రుల్ని అంబులెన్స్ లో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కామారెడ్డి రైల్వే స్టేషన్ లోని కరెంట్ లైన్ మరమ్మతు చేసేందుకు ఎలక్ట్రీషియన్ మెహతాబ్ స్తంభంపైకి ఎక్కుతుండగా విద్యుత్ షాక్ తగిలి కింద పడిపోయాడు. కరెంట్ షాక్ తో తీవ్ర గాయమైన యువకుడిని సిబ్బంది 108 వాహనంలో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శరీరంలో సగభాగం కాలిన గాయాలు కావడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అన్నకి తట్టుకో అలే ఎంప్లాయ్ ఇట్లా వస్తుంది, మీరు వస్తుంది కానీ పేషెంట్ వస్తుంది. కామారెడ్డి మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేసి ఆ విజయాన్ని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీకి కానుకగా ఇస్తామని కాంగ్రెస్ నాయకులు అన్నారు. కామారెడ్డిని అభివృద్ధి పథంలో నిలపడం షబ్బీర్ అలీకే సాధ్యమని చెప్పారు. పల్లెలు, పట్టణాల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యధికంగా నిధులు కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధికి మారుపేరుగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీపై కామారెడ్డి పట్టణ ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. పట్టణంలోని 22, 25వ వార్డులకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి షబ్బీర్ అలీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కామారెడ్డి నియోజకవర్గ రూపురేఖలు మారాలన్నా, మౌలిక సదుపాయాలు మెరుగుపడాలన్నా అది కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో షబ్బీర్ అలీ పర్యవేక్షణలోనే సాధ్యమవుతుందన్నారు. గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ప్రస్తుతం కాంగ్రెస్ హయాంలో జరుగుతోందని చెప్పారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యకర్తలు షబ్బీర్ అలీ నిలబెట్టిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, सिद्धिराज नायकत्వం వర్ధిల్లాలి, सिद्धिराज नायकत्వం వర్ధిల్లాలి. సాధిద్దాం అందరూ కూడా తెలుసుకో రెండు మాటలు మాట్లాడుతున్నారు. దయచేసి విలువైన సందేశాన్ని ఇస్తున్నారు. సిద్దికన్న గారు 2 మాటలు. ఈరోజు మన కామారెడ్డి ముద్దు బిడ్డ మహమ్మద్ షబీర్ గారు దుడ్డుబాటు ఉన్న గల డబుల్ బెడ్రూమ్ 2 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని సార్కు 2 ఏళ్ల ముందు సార్ ఇలా డబుల్ బెడ్రూమ్ గత ప్రభుత్వం ఇచ్చింది. కావున సార్ ఆలోచించి ఆ టైంలోనే మీకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన టైంలోనే వాటర్ సమస్యలు వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి ఆ వాటర్ పరిష్కారం చేయండి. మిగతా మన ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది కాబట్టి మనం ముందు ఇంకా డెవలప్ చేయించుకుందామని సార్ ఆరోపాలు డ్రైనేజ్ వాటర్ సీసీ రోడ్ చెప్పడం జరిగింది. దయచేసి మన ప్రతి అందరితో మా లక్ష్యం ఈ గ్రూప్ సభ్యులు మన ఈ కమిటీ సభ్యులు మా అన్నలు అక్కలు అందరితో ఏం చెప్పాలనుకుంటున్నామంటే మనం ఇలాగే సార్ని బలపరిచి ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్స్లు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS MD పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రసూతి, పిల్లల, సర్జికల్, జనరల్. మన కామారెడ్డిలో ప్రతిరోజు డాక్టర్ ఏ శృతి రెడ్డి MBBS DGO గైనకాలజిస్ట్ గారిచే వైద్య సేవలు. నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, హిస్టెక్టమీ, ట్యూబెక్టమీ, పెయిన్లెస్ లేబర్, PCOD, హార్మోన్లకు సంబంధించిన సమస్యలు, అల్ట్రాసోనోగ్రఫీ స్కానింగ్ ద్వారా అత్యాధునిక వైద్య సేవలు అందించబడును. సంతానం లేని వారికి
ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు అందించబడును. సంప్రదించండి శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డైలీ మార్కెట్, పాత విజయబాబు హాస్పిటల్, పప్పుల శ్రీనివాస్ సూపర్ మార్కెట్ ప్రక్కన, తిలక్ రోడ్, కామారెడ్డి. తార్వి మండలం బ్రహ్మాజీవాడిలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో మహాగణపతి పూజ, దేవత ఆహ్వానం, అగ్ని ప్రతిష్ఠ, మూల మంత్రం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కామారెడ్డి జిల్లా తాడో మండలం బ్రహ్మాజీవాడి గ్రామంలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ 2వ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య స్వస్తి, పుణ్యవచనం, మహాగణపతి పూజ, దేవత ఆవాహనం, అర్చన, అగ్ని ప్రతిష్ఠ, మూల మంత్రం, పూర్ణాహుతి, మంగళహారతి, మంత్రపుష్పం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని మల్లన్న స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. రాత్రి అయింది, పట్టి ఇంటి ఎట్లా పోవాలి, పోలేరు, ఒక తిండి లేదు, ఏం లేదు, రాత్రి అయింది. ఆ రాత్రి సమయంలో లేదు. అప్పుడు దండం పెట్టుకోడు, ఏమని అంటే, ఓ స్వామి, నాకేదైనా వేట దొరికితే నీకు కూడా ఇంత పెడతానాయా? భగవంతుని మనం స్మరించడం వల్ల, భగవంతుని ఆరాధించడం వల్ల వీటి నుంచి మనం తప్పు చేసుకుంటూ ఉంటామన్నమాట. మంచి తప్ప చేయకపోయినా తప్పు అయిపోతుంది, మంచి ఎక్కువ తెలుసుకుంటూ ఉంటామన్నమాట. మంచి పనులన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీరందరూ కూడా ఒక సంవత్సర కాలం కష్టపడ్డారు. మీరు సంపాదించుకున్నటువంటి 1 రూపాయిని భగవంతునికి సమర్పించుకొని నిలబెట్టుకున్నారు. దీనివల్ల మీకు ఏం జరుగుతుంది అంటే, మీరు చేసుకుంటూ ఉన్నటువంటి పనిలో బర్కత్ అంటుంటాం చూడండి, గదవుతుంది. 1 లక్ష సంపాదిస్తాడు, 2 లక్షలు అప్పవుతాడు. 10,000 సంపాదిస్తాడు, 9,000 దాచి పెట్టుకుంటాడు, 1000 రూపాయలే ఖర్చు అవుతుంది. ఇప్పుడు 1,00,000 రూపాయలు గొప్పడా, 10,000 గొప్పడా? మీరే ఆలోచించండి. కరెంట్ అంటే 1,00,000 కింద ఆనందిస్తుంది, అది 2 లక్షలు పోతాయి. ఒక్కసారి యశోద హాస్పిటల్ పోయింది అనుకోండి, ఏవాడు ఏడాది కాదు, 2 ఏళ్ళు కాదు, 5 ఏళ్ళు కట్టబెట్టి పంపిస్తాడు తప్పుడా కాదు. అట్లా కాకుండా 10,000 వచ్చినాయి, అన్ని ధాన్యములవి అన్ని ఇంట్లోనే సమకూరినాయి, 1000 రూపాయలే ఖర్చు అయినాయి, 9,000 మిగిలినాయి అనుకోండి. ఇట్లా ఏమైతుంది అంటే, భగవంతుని ఆశ్రయించినటువంటి వాడికి బరకత అనేటువంటిది ఏర్పడుతుంది. అయ్యా నువ్వు 10,000 రూపాయలు ఇచ్చిన 1 రూపాయి నీకే అని చెప్పి దేవుడు దాచి పెట్టేసింది అనుకోండి. ఆ రూపాయి ఆయనకి ఇచ్చిన 10 రూపాయలు రాగానే 1 రూపాయి పెట్టినాం అనుకోండి, 9 అయ్యి ఇది నాది వావ్ అనుకున్నాం అనుకోండి. అప్పుడు భగవంతుడు నీకు ఏమైపోతుంది కదా అంటే, ఇక నీకు ఈ 1 రూపాయిలో నీకు ఖర్చు అనేటువంటిది కాకుండా చేస్తాడు. ఈ 1 రూపాయి ఖర్చు దేవుడికి ఇచ్చింది, మిగతా ఖర్చు లేకుండా చేస్తాడు, కాపాడతాడు. కనుక ఐకమత్యంతో ధర్మంగా ఈరోజు మన స్వామివారి శిష్యుడు ఈ యొక్క కామారెడ్డి ప్రాంతమే కాకుండా చుట్టుపక్కల లోక కళ్యాణార్థమే నిరంతరం ధర్మ రక్షణ జరుగుతూ ఉంటూనే ఉంటది. కావున దానికి మా బ్రహ్మాజీవాడి గ్రామ ప్రజలందరూ కూడా, యాదవ సంఘం సభ్యులు కూడా నిరంతరం మాతో పాటే ఉండి ఈ కార్యాలంతలో కూడా ధర్మరక్షణకై మేమందరం కూడా ఈరోజు కంకణం కట్టుకుని ముందుకు బయలుదేరుతున్నాం. కాబట్టి ఎప్పుడూ కూడా ధర్మమే కలుస్తుంది. ఎంతసేపు అధర్మం మీద ఎంత యుద్ధాలు చేద్దామన్నా, ఎన్ని అనువాంతులు వేద్దామన్నా అవి ఏవి కూడా కుదరని ముచ్చట. కాబట్టి లోక కళ్యాణార్థమై రాబోయేటువంటి యొక్క కాలమంతులు కూడా పంటలు ఉండాలి. సర్వ ప్రాణి జీవులందు భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల పాడి పంటలు ఉండాలి. చెరువులలో నీళ్లు అయిపోకుండా, ఎవరు కూడా ఇబ్బంది కాకుండా అందరూ మంచిగా ఆయుర ఆరోగ్యములతో, అఖండ ఐశ్వర్యములతో, నిరంతరం భక్తి వైరాగ్య చింతనతో తమ యొక్క భగవంతుని నిరంతరం సేవించడానికి మరి మా మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబికా సమేత ఆ యొక్క జగన్మాత జగద్రక్షకుడైన పరమేశ్వరుడు బ్రహ్మాజీవాడి గ్రామస్థితాన వైకుంఠ మార్గంలో ఉన్నటువంటి నారాయణమూర్తి అమ్మాయిలా ఉంటారో అలా కైలాసంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు జగదంబ మా యొక్క గ్రామంలో ఈనాడు ఇక్కడనే వచ్చి కూర్చొని
అందరినీ కూడా చూస్తున్నారు. వారిద్దరూ కూడా యజ్ఞ రూపంలో వచ్చి పెట్టినటువంటి ఆ యొక్క యజ్ఞ రూపంలో ప్రతి వస్తువు కూడా ద్రవ్యము కూడా తీసుకుని ఈనాడు దానికి నిదర్శనం ఇక్కడ యజ్ఞం చూడవచ్చున్నారు. కాబట్టి అందరూ వారి యొక్క అనుగ్రహం మన యందు ఉన్నది. కాబట్టి ఈ యొక్క లోక కళ్యాణార్థమే ఈ రోజు జరుగుతున్నటువంటి కార్యంలో లోకము సుభిక్షంగా ఉండాలి, ధర్మం ఎప్పుడు కూడా వర్ధిల్లుతూ ఉండాలి, సకల జీవ ప్రాణ కోటిలు అందరూ కూడా చల్లగా ఉండాలని ఈ రోజు మరి అందరము కూడా ఆ యొక్క పరమేశ్వరుని ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 23వ వార్డు ప్రజలు మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. 3 నెలలుగా కాలనీలో నీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నీటి సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. తీసుకుపోయింది కూడా ఏమని చెప్పకుండా తీసుకోపోయాను, చెప్పకుండా తీసుకోపోయాను బోర్డరు నెలలు సార్ వాటర్ సమస్య వాటర్ తీసుకోపోయాను. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని టీక్రియల్ గ్రామానికి చెందిన నంగనూరి నాగరాజ్ జ్ఞాపకార్థం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్ గత 2 రోజులుగా కొనసాగింది. ఈ పోటీలలో గ్రామానికి చెందిన 12 జట్లు పాల్గొనగా జాతి రత్నాలు ఆరెంజ్ స్క్వాడ్ ఫైనల్ కు చేరుకున్నాయి. హోరాహోరీగా జరిగిన ఈ పోటీలో ఆరెంజ్ స్క్వాడ్ గెలుపొందింది. విజయంతో పాటు ఉత్తమ ప్రతిభ కనబర్చిన పలువురికి బహుమతులు ప్రదానం చేశారు. బౌలింగ్ సెకండ్ బ్యాటింగ్ ఒక్క నిమిషం అంతే ఉండరు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.